హలో లహరి, స్కూల్లో జాయినింగ్ రిపోర్ట్ ఇచ్చినావా అని అడిగింది సుమతి లహరి ఫోన్ ఎత్తడంతోనే. ఆ, ఇచ్చేసినానే, మరి నువ్వు అని అడిగింది లహరి ఉత్సాహంగా. నేను కూడానే. అబ్బా, ఎంత సంతోషంగా ఉందంటే చెప్పలేకపోతున్నాను. ఇట్లాంటి రోజు కోసం మన ఇద్దరం ఎంత కష్టపడ్డామో కదా. అందుకే అట్లా జాయినింగ్ రిపోర్ట్ ఇచ్చేసి ఇట్లా నీకు ఫోన్ చేసినాను అనింది సుమతి మరింత ఉత్సాహంగా. అవునే, నేనే నీకు ఫోన్ చేద్దాం అనుకుంటా ఉన్నాను, నువ్వే చేసేస్తున్నావు. ఇంతకీ మీ స్కూల్ బాగుందానే? ఆ ఊరికి బస్సులు దండిగానే ఉన్నాయనో గాని రోడ్లు బానే ఉన్నాయా? రోజూ గంటన్నర జర్నీ చేసేటట్లే ఉన్నాయా? ఆడే రూమ్ తీసుకుంటే బావుంటదేమో గదనే! అప్ అండ్ డౌన్ చేసేది ఎంతైనా కష్టమే కదా! అనింది లహరి. తప్పదే తల్లీ! నువ్వంటే ఒక్కగానొక్క కూతురు కాబట్టి మీ అమ్మ మీ స్కూలుండే ఊర్లో నీతో పాటే ఉంటాననింది. కానీ మా అమ్మ నాతో పాటు వస్తే మా తమ్ముడికి, చెల్లెలికి, నాన్నకి ముగ్గురికి కష్టమైతది కదా! అందుకే నాకీ తిరిగేది తప్పదు. ఒక్కదాన్నే అయితే అసలిక్కడ ఉండలేను. ఇంక రోడ్లంటావా? ఏందో బస్సులు దండిగా ఉన్నాయని సంతోషపడాలంతే. మిగతావి అలవాటైపోతాయి. అయినా ఆ కష్టాల మీదింక నాకీ ఆలోచనే పోలేదు. ఈరోజు మనం జాయిన్ అయినాం. అదే నాకు మనసంతా నిండిపోయింది అనింది సుమతి నవ్వుతూ. నిజమేలేవే, అత్త నీతో పాటే అక్కడ ఉండేకి లేదు. మా అమ్మ నాతో పాటు వస్తే మా నాన్నకి కూడా కష్టమే. కానీ ఏం చేస్తాం, నాకీ పల్లెటూరులో వచ్చింది. ఇక నుంచి అప్ అండ్ డౌన్ చేసేది చాలా కష్టం. అందుకే నాన్న మా ఇద్దరిని ఇక్కడే ఉండమన్నాడు. ఉన్నీలేవు, ఊరికే దిగులు పడొద్దు. అందులోనూ ఈరోజు మనం అస్సలు బాధపడకూడదు. అన్నట్లా నీకు ఇంకో విషయం చెప్పాలా. మా నాన్న చెప్పినాడు, నువ్వు పనిచేసే ఊర్లో కొంచెం కులం పట్టింపులు ఎక్కువంట. అందుకే మనం మాలోళ్ళమని అక్కడ ఊరికే ఎవరికీ చెప్పొద్దంట. అయినా నిన్నీ మీ అమ్మని చూస్తే ఎవ్వరూ మన కులమే అనుకోరు. ఇంక మీకీ కష్టమే ఉండదులే. ఇల్లు దొరికినాక నాకి మళ్ళా ఫోన్ చేసి చెప్పు. జాగ్రత్త లహరి అంటూ ఫోన్ పెట్టేసింది సుమతి. లహరి, సుమతిలు మంచి స్నేహితులు. వాళ్ళ మధ్య దూరపు చుట్టరిక ఉన్నా అంతకు మించిన స్నేహబంధం కూడా ఉంది. లహరి బంగారు రంగు ఛాయతో, సుమతి ముదురు చామన ఛాయతో ఉంటారు. అందరూ వాళ్ళని బ్లాక్ అండ్ వైట్ అంటూ ఆట పట్టించేవాళ్ళు. ఇద్దరివి డిగ్రీలు అయిపోవటం ఆలస్యం. ఎట్లైనా టీచర్ ఉద్యోగం సంపాదించి తీరల్లా అని దీక్ష పూనినారు. పుస్తకాల పురుగుల్లా మారి పోటీపడి చదివేవారు. అనుకున్నట్లే బీఈడీలో సీటు సంపాదించడం దగ్గర్నుంచి డీఎస్సీలో సెలెక్ట్ అయ్యే వరకు దీక్షను కొనసాగించి సాధించినారు. లహరి ఓపెన్ కేటగిరీలోనూ, సుమతి ఎస్సీ ఉమెన్ కేటగిరీలోనూ సాంఘిక శాస్త్రం స్కూల్ అసిస్టెంట్లుగా ఒకేసారి ఉద్యోగాల్లో చేరినారు. లహరి వాళ్ళమ్మ జయలక్ష్మి ఇద్దరి ప్రయత్నంతో ఆ ఊరిలో త్వరగానే ఇల్లు దొరికింది. తప్పనిసరి ఆఫీస్ పని ఉండటం వల్ల ఆ రోజు లహరి వాళ్ళ నాన్న రాజారాం వాళ్లతో రాలేదు. లహరి, జయలక్ష్మి అదీ ఒకందుకు మంచిదేలే అనుకున్నారు. ఎందుకంటే లహరి, జయలక్ష్మిలు ఇద్దరూ మంచి తెలుపు రంగుతో బ్రాహ్మణుల మాదిరి కనిపిస్తారు. రాజారాం చామనఛాయ రంగులో ఉండడం వల్ల ఆ ఊరిలో ఇల్లు వెదికే క్రమంలో కులం గురించిన ప్రస్తావన వస్తుందేమోనని వాళ్ళనుకున్నారు. ఈ విషయమై జయలక్ష్మికి తన పెళ్లైన కొత్తల నుండి చానా అనుభవాలున్నాయి. రాజారాంతో పాటు కాపురానికొచ్చిన జయలక్ష్మిని చూసి ఆ ఇంటి చుట్టుపక్కల వాళ్లంతా వాళ్లది కులాంతర వివాహమని తమంతట తామే రూఢీ చేసుకున్నారంట. మంచినీళ్లు తేవడానికి ఎప్పుడైనా పోతే అక్కడి కొంతమంది బ్రాహ్మణులు ఈమెని ఇంటికి పిలుచుకుని పోయి తాంబూలం ఇచ్చి మరీ పంపేవారంట. ఈ విషయాలు జయలక్ష్మి ఎంతో మురిపెంగా లహరికి చెప్పేది. మరి నువ్వు వాళ్ళకి నిజమెప్పుడు చెప్పినావమ్మా అని అడిగింది లహరి ఒకసారి. వాళ్ళు నన్నేమీ అడగలేదు గదా. నేను వాళ్ళకి అబద్ధమూ చెప్పలేదు. అయినా వాళ్ళు నాకెంత మర్యాద ఇచ్చేవాళ్ళో తెలుసా. ఊరికే పొయ్యి నేను నిజం చెప్పి ఉండే మర్యాదను ఎందుకు పోగొట్టుకోవాలా అనింది జయలక్ష్మి నింపాదిగా. లహరికి కూడా అది నిజమే కదా అనిపించింది. పొద్దున్నే లహరి తయారై బడికి బయలుదేరింది. లహరి ముందర ఇద్దరమ్మాయిలు, బహుశా 6వ తరగతి వాళ్లై ఉంటారు, మాట్లాడుకుంటా పోతా ఉన్నారు. వాళ్ళసలు లహరిని గమనించనే లేదు. మొదటి అమ్మాయి, ఏ సుజ్జీ, నిన్న నువ్వు రాలేదు కదా, కొత్త మేడమోళ్ళు ఇద్దరు వచ్చినారు తెలుసా అనింది. అవునా అనింది ఆశ్చర్యంగా రెండో అమ్మాయి. ఆ మాటతో మొదటి అమ్మాయి రెట్టించిన ఉత్సాహంతో, అవునే, ఇద్దర్లో ఒక మేడం తెల్లగా భలే ఉంది. ఇంకో మేడం నల్లగా ఉందే. నీకు తెలుసా, మాకు వచ్చేది తెల్ల మేడంనంట అని తనకు తెలిసిన జ్ఞానాన్నంతా కక్కేసింది మొదటి పిల్ల. తెల్ల మేడమంటే నేనే కదా అని మనసులోనే మురిసిపోయింది లహరి. నల్ల మేడమంటే నిన్న తనతో పాటు చేరిన గీతనే కదా అని మనసులో కిసుక్కుని నవ్వుకుంది. గీత కూడా లహరితో పాటే తెలుగు స్కూల్ అసిస్టెంట్గా చేరింది. స్కూలు ఎంత బాలికోన్నత పాఠశాలనే అయినా అందరూ ఆడ టీచర్లే ఉన్నా కూడా బీఈడీలో బ్లాక్ టీచింగ్ అనుభవమే తప్ప బడి వాతావరణం, అందులోనూ ఈ మారుమూల పల్లె బడి వాతావరణం అంతా లహరికి గందరగోళంగా అనిపిస్తా ఉంది. గీత పలకరింపు, స్నేహం వల్ల కొంచెం లహరి కుదుటపడింది. యాదృచ్ఛికంగా గీత కూడా తన కులమే కావడం కూడా లహరికి కొంచెం ధైర్యంగా అనిపించింది. ఎందుకంటే ఆ బడిలో వీళ్ళిద్దరు మాత్రమే దళిత టీచర్లు. గీత లహరితోనే కాదు, బడిలోని పిల్లలతో కూడా చానా తొందరగా కలిసిపోయింది. పిల్లలంతా ఎప్పుడూ గీత చుట్టూ తిరిగేవాళ్లు. అది కొంతమంది సీనియర్ టీచర్లకు పెద్దగా నచ్చేది కాదు. ఒకరోజు గీత పిల్లల మధ్యన ఉండి ఏదో మాట్లాడుతా ఉంది. అప్పుడు ఆ స్కూల్లోని ఇంగ్లీష్ టీచరైన భవానీ గీతనుద్దేశించి, ఏమ్మా గీత, ఏంది హడావిడి, అందర్నీ ఇట్లా కుప్పేసుకున్నావ్ అని అడిగింది.
ఆమెకు ఓ 50 ఏళ్లుంటాయి. అదే మేడం, రేపు గణతంత్ర దినోత్సవం కదా! పిల్లల్లో ఎవరెవరు ఏమేం చేస్తారో లిస్ట్ రెడీ చేస్తున్నాను. ఇంతకు ముందే హెడ్‌మాస్టర్ మేడం చెప్పినారు అని చెప్పింది గీత. అవునా! సరేలే అని పిల్లలందర్నీ ఒకసారి తేరిపార జూసి, అంతా మీ వాళ్ళే ఉన్నట్లున్నారే! అందుకేనా అట్లా నీ జుట్టు మూగినారు అని కాస్త వంకరగా నవ్వి వెళ్ళిపోయిందామె. ఆమె అన్న మీ వాళ్ళు అనే మాట గీతకు అదే సమయానికి ఆ పక్కగా వచ్చిన లహరికి నేరుగా గుచ్చుకునింది. ఆ బడిలో ఉండే పిల్లల్లో దాదాపు 80% మందంతా దళితులే. అందుకే ఆ టీచర్లెవరూ పిల్లల్ని దగ్గరదియ్యరు. గీత వచ్చినంక ఆ పిల్లలకు మంచి ఆదరణ దొరికినట్లనిపించింది. అందుకే గీతని అస్సలు వదిలేవాళ్లే కాదు. కాని లహరి గీతలా ఆ పిల్లల్ని దగ్గర తీయలేకపోయింది. ఒకవేళ దగ్గరికి తీస్తే మిగిలిన టీచర్లు తన్ని తక్కువ చేసి మాట్లాడతారేమోనని లహరి భయం. ఎందుకంటే లహరి, గీతలు ఒకే కులం వాళ్ళని తెలిసినా టీచర్లందరూ లహరితో ఇష్టంగా ఉండేవాళ్లు. గీతను పెద్దగా పట్టించుకునేవాళ్లు కాదు. అందుకు కారణం లహరి కట్టు, బొట్టు, ముఖ్యంగా ఒంటి రంగే అని లహరి భలే ముచ్చటపడి మురిసిపోయేది. అయితే ఆ రోజు భవానీ టీచరన్న మీ వాళ్ళు అన్న మాట మాత్రం లహరికి తగిలి నొచ్చుకుంది. గీత మొహంలోని ఆవేశం కూడా లహరి గమనించి గీతనాపి ఉన్నీలే గీత వదిలేయ్ అనింది నిర్లిప్తంగా. లేదు లహరి, ఆ మేడం అట్లా అనొచ్చా? అసలిక్కడ ఆ ప్రస్తావన అసలు అవసరమా? నాకి భలే కోపం వచ్చింది. అవును, మావాళ్ళు కాబట్టే. ఇప్పుడు నీకేం బాధ? అని అనాలని నోటి వరకు వచ్చింది. మర్యాదగా ఉండదని ఆగిపోయినాను అనింది గీత బాధగా కాస్త ఆవేశంతో. అయితే లహరి మౌనంగా ఉండిపోయింది. ఆ రోజు గణతంత్ర దినోత్సవం బాగా ఘనంగా జరుగుతా ఉంది. ప్రధానోపాధ్యాయురాలు, సీనియర్ ఉపాధ్యాయునులందరూ ఆ రోజు విశిష్టతను తెలియజేస్తూ బాగా మాట్లాడినారు. పిల్లలందరూ తాము నేర్చుకున్న ఆటలు, పాటలు, నాటికలు ఉత్సాహం ప్రదర్శిస్తూ ఉన్నారు. కాని గీత మాత్రం ఆ సభకు ఎడంగా నిలబడి ఉంది. లహరి చానాసేపటి తర్వాత గీతను గమనించి దగ్గరికి పోయి గీతా, అదో నువ్వు నేర్పించి ఉండేదే కదా, ఆ నాటిక బాగా చేస్తా ఉన్నారు అనింది. గీత మొహంలో ఎట్లాంటి మార్పు లేదు. నిర్లిప్తంగా లహరిని చూస్తూ వాళ్ళ నాటికలు, ఆటలు, పాటలు సరేగాని ఆ వేదికను చూడు, ఎంత అన్యాయం అని ఆగింది గీత. లహరి వెంటనే వేదికను కలయిజూసింది. వేదిక మరీ భారీగా లేకపోయినా చక్కగా అలంకరించినారు. ఒక పక్కగా దేశనాయకుల ఫోటోలు దండలతో ఉన్నాయి. మరో పక్క తమకు అవకాశం ఎప్పుడొస్తుందా అన్నట్లు విద్యార్థినులు తర్వాత ప్రదర్శన కోసం సిద్ధమవుతున్నారు. ఇంకా వేదిక మధ్యలో ప్రదర్శన జరుగుతా ఉంది. దాంట్లో అంత అన్యాయం ఏందో లహరికి అర్థం కాలేదు. అందుకే గీతతో ఏమైంది గీతా అని మళ్ళీ ఒకసారి చూసి, ఏమైనా దేశనాయకుల ఫోటోలు ఒక పక్కనికి జరిపినారని బాధపడతా ఉన్నావా అనింది లహరి. ఆ దేశనాయకుల ఫోటోలో అంబేద్కర్ ఫోటో లేదు అనింది గీత బాధగా మళ్ళీ తని. అదే లహరి అన్యాయమంటే. అసలు నువ్వు గమనించినావా? మిగిలిన రోజుల్లో ఎట్లా లేదు. ఆఖరికి ఈ రోజు రాజ్యాంగం అమల్లోకి వచ్చిందని పండగ చేసుకుంటా ఆ రాజ్యాంగం రాసినాయన ఫోటోనే పెట్టకపోవటం అంటూ ఆపింది గీత. లహరి కంగారుగా అట్లా ఇట్లా చూసి ఉష్, ఏంది గీత అట్లా గట్టిగా అంటా ఉన్నావు, మెల్లిగా మాట్లాడు, మేడం వాళ్ళు వింటే బావుండదు అనింది కాస్త గొంతు తగ్గించి. విన్నీలే లహరి, ఇందులో తప్పేముంది? నువ్వెందుకంత ఇబ్బంది పడతా ఉన్నావు అనింది గీత. ఇబ్బందా? అంటే ఇబ్బందా అంటే ఇబ్బందే మరి. మళ్ళీ ఆ భవానీ మేడం గనక ఇంటే మీ వాళ్ళ గురించి బాధపడతా ఉన్నారా అని ఈసారి నన్ని కూడా కలిపి అంటాది. ఇంకా లలితమ్మ మేడం వినిందా ఆ రిజర్వేషన్ల గురించి ఎత్తుతాది. ఇంకా అంతే, అందరూ తెగ బాధపడిపోయి మాట్లాడతారు. అనవసరంగా మనమే వాళ్ళ చేత అంబేద్కర్‌ని తిట్టించినట్లయితాది అనింది అదే తగ్గు గొంతు. తిడతారా? ఎందుకు తిడతారు? ఆయన ఏం తప్పు చేసినాడని తిడతారు అనింది కాస్త ఆవేశంగా. అయ్యో వదిలేయ్ గీత, మొన్ననే మన స్టాఫ్ రూంలో ఈ రిజర్వేషన్ల గురించి పెద్ద చర్చనే జరిగింది. నువ్వప్పుడు క్లాస్‌కేమైనా పోయుంటావు. ఆ లలితమ్మ మేడం అయితే అంబేద్కర్లు రిజర్వేషన్లు పెట్టి చానా అన్యాయం చేసినాడని, అర్హత లేని వాళ్ళందరూ అధికారంలోకి వచ్చినారని అంటుంటే నాకే సిగ్గైపోయింది అనింది లహరి. దాంట్లో నువ్వు సిగ్గుపడేంత దారుణమేముంది లహరి? చూస్తాంటే రిజర్వేషన్లకు నువ్వే వ్యతిరేకంగా ఉన్నట్లున్నావే అనింది గీత కాస్త ఆవేదనగా. అంటే వ్యతిరేకమని కాదుగాని, మనం అందరితో సమానత్వం కోరుకుంటున్నప్పుడు ఈ రిజర్వేషన్లు మనల్ని తక్కువ చేస్తాయి కదా! ఏ మనం అందరితో పోటీ పడలేమా అనింది లహరి. నిజమే లహరి, మనమూ పోటీ పడగలుగుతాం. అయితే ఈ విషయమే నేను నీకు మరో కోణంలో చెప్తాను విను. నువ్వు రిజర్వేషన్ ఉపయోగించుకోకుండా ఓపెన్ కేటగిరీలో ఉద్యోగం తెచ్చుకున్నావు. నిజంగా నువ్వు గ్రేట్. అందుకే నాకు నిన్ను చూస్తే గర్వంగా అనిపిస్తుంది. కానీ నీ విజయానికి నీకు కొంత నీ కుటుంబ నేపథ్యమూ కారణమే తెలుసా? మీ తాత చదువుకుని ఉద్యోగం చేస్తున్నాడని, మీ నాన్న కూడా మంచి చదువులు చదివి ఉద్యోగం చేస్తున్నాడని నువ్వు చెప్పినప్పుడు నాకనిపించింది. అట్లాంటి కుటుంబ నేపథ్యం ఉండేదానివి కాబట్టే ఈయన చదువు, విజ్ఞానం స్థాయిలో వేరుగా ఉన్నాయి అంటూ కాస్త ఆగి, మరి నన్ను చూడు, నాకీ రిజర్వేషన్ ఉండేదాన్నుంచే ఉద్యోగం వచ్చింది. బహుశా దానికి నా కుటుంబ నేపథ్యమే కారణం. నాకు ముందు మా కుటుంబంలో వాళ్ళెవరూ కనీసం 10 పాసైన వాళ్లే లేరు. నేనే మొదటి డిగ్రీ పట్టభద్రురాల్ని, ఉద్యోగస్తురాల్ని. అయితే నీకనిపించొచ్చు, నీకంటే నా స్థాయి తక్కువ అని. అది నిజమే కావచ్చు. అయితే నాకీ చదువు, ఉద్యోగం ఉండేదాన్నుంచి నా తమ్ముణ్ణి
నేను అన్ని రకాలుగా ప్రోత్సహించగలుగుతాను. వాడికి మంచి భవిష్యత్తును ఏర్పాటు చేయగలుగుతాను. రేపొద్దున్న నా పిల్లలో లేక ఆ తర్వాత తరం వాళ్ళు నీలాగే రిజర్వేషన్‌ల అవసరం లేకుండా పోటీ పడే స్థాయికి చేరుకుంటారు. నాకే గనక ఈ రిజర్వేషన్‌ల ఆసరా లేకపోతే, ఆ తరాలు గొప్ప స్థాయికి చేరుకునే అవకాశం ఉండదు కదా! అంటూ కాస్త ఆగి లహరి వైపుకు తిరిగి, లహరి, మొన్న లలితమ్మ మేడ మాటలు నేను కూడా కొన్ని విన్నాను. ఆమెకు తెలిసిన వాళ్ళెవరికో కనీసం మంచి మార్కులు రాకపోయినా ఉద్యోగం వచ్చిందని, వాళ్ళ అల్లుడికి అన్ని అర్హతలు ఉన్నా ఉద్యోగం రాలేదని చానా బాధపడింది కదా! అనింది గీత. అవును గీత. ఇదైతే నేను ఆమెతో ఏకీభవిస్తాను. మనకు రిజర్వేషన్‌లు అవసరమని నువ్వు చెప్పుండేది కరెక్టే గాని, అర్హత ఉన్న వాళ్ళకి అన్యాయం జరగడం తప్పు కదా! అనింది లహరి. లహరి, ఈ రిజర్వేషన్‌లే కాదు, ఏ విషయంలో అయినా ఒక విధానం అమలు చేసే క్రమంలో కొంతమందికి అన్యాయము, కొంతమందికి అధిక న్యాయం జరగడం చానా మామూలే అనింది గీత. అధిక న్యాయమంటే? అనింది లహరి అయోమయంగా. అధిక న్యాయమంటే ఏమీ లేదు లహరి. ఇప్పుడొక విధానాన్ని ఒక గుంపులోని 100 మంది ప్రయోజనం కోసం రూపొందించినారనుకో, వాళ్ళలో ఓ 20 మందికి ఆ విధానం అమలు చేయకపోయినా నష్టం లేనంత స్థితిలో ఉంటారు. అయినా ఆ విధానం వాళ్లకు వర్తిస్తుంది. అదే అధిక న్యాయమంటే. కానీ ఆ 20 మందికి మినహా మిగిలిన 80 మంది పూర్తిగా ప్రయోజనం పొందుతారు గదా! అట్లే అదే విధానం అమలు వల్ల మరో వర్గంలోని ఓ 20 మందికి అన్యాయమూ జరగొచ్చు. అక్కడ మిగిలిన 80 మందికి ఏమీ నష్టం జరగకపోవచ్చు. ఇదే ఈ రిజర్వేషన్ల విషయంలో కూడా జరిగిండేది. అని కాస్త ఆగి, అయిన లహరి, ఈ రిజర్వేషన్ల వల్ల దళితులు, బడుగు బలహీన వర్గాలు ఏందో దండుకుంటున్నట్ల అందరూ చిత్రీకరిస్తా ఉన్నారుగాని, నిజానికి ప్రభుత్వ రంగ సంస్థల్లో మాత్రమే కదా ఈ రిజర్వేషన్లు వర్తించేది. అది చదువైనా, ఉద్యోగమైనా గాని. అది అంతంత మాత్రమే. మరి మిగతా చోట్ల పరిస్థితి ఏంది? అని సూటిగా అడిగింది గీత. మిగతా చోట్లంటే? అయోమయంగా మొహం పెట్టి అడిగింది లహరి. కార్పొరేట్, ప్రైవేటు సంస్థలు అని అర్థం. అక్కడేమన్నా రిజర్వేషన్లు వర్తిస్తాయా? లేదు కదా! మరి అక్కడ ఉద్యోగాల నియామకాల్లో, పదోన్నతులు ఇవ్వడంలో దళితులకు, బడుగులకు ఎంత వివక్ష జరుగుతోందో నీకు తెలుసా? మరప్పుడు ఎవరు మాట్లాడడం లేదే? అని ఆగి, అభివృద్ధి చెందుతా ఉన్న సమాజంలో రిజర్వేషన్ల అవసరం లేదనేది నేనూ ఒప్పుకోను. అభివృద్ధి ఎవరికి జరిగింది? ఎందరికి అందుతుంది? ఒకవైపు 80% మంది వెనకబడే ఉన్నారు. మరోవైపు వివక్ష అంతకంతకు పెచ్చరిల్లిపోతాంది. అందరూ సమానంగా వివక్ష లేని సమాజం ఏర్పడినప్పుడు ఈ రిజర్వేషన్లు అవసరం లేదు. అట్లాంటి సమాజాన్ని మనం ఆశించాలా? అనింది గీత. అది కాదు గీత. మరి నువ్వు చెప్పినంత స్థాయిలో వివక్ష ఉందంటావా? అనడిగింది లహరి. లేదంటావా లహరి? ఎంత టౌన్‌లో పుట్టి పెరిగినా నీ కులం గురించి చెప్పుకోలేని స్థాయిలో వివక్ష ఉంది. ఒకవేళ చెప్పుకుంటే ఇల్లు దొరకదేమోననే స్థాయిలో ఉంది. నీ రంగు జూసి నీది కాని కులాన్ని నీకు ఆపాదిస్తా ఉంటే నువ్వు మురిసిపోయే స్థాయిలో ఉంది. అనింది గీత. ఆ మాటలకి లహరి నిర్ఘాంతపోయింది. మనం మనల్ని, మన కులాన్ని గౌరవించుకునే స్థాయికి, రిజర్వేషన్లు ఉపయోగించుకోకుండా పైకెదిగే స్థాయికి మనమందరమూ రావాలా? అనింది గీత ఆవేశంగా. ఇంటికి పోయి అద్దం ముందర నిలబడిన లహరికి ఇంతకు ముందులా తన రంగును చూసి మురిపెం కలగడం లేదు. అప్పుడెప్పుడో చదివిన అనువాద నవల 7 తరాలు పుస్తకంలో చివరన రచయిత తన మూలాలు వెతుక్కుంటూ పోయినప్పుడు తన ఒంటి రంగు మారినందుకు సిగ్గుపడటం గుర్తొచ్చింది. 2 నెలల తర్వాత 10వ తరగతి విద్యార్థినులు సరస్వతి పూజ చేసుకున్నారు. ఆ సందర్భంగా వాళ్లు పోగేసుకున్న డబ్బులతో చిన్న కానుకను బడికి ఇవ్వాలని అనుకున్నారట. పూజ చివర్న వాళ్లంతా వాళ్ల క్లాస్ టీచర్ గీతతో పాటు హెడ్ మిసెస్‌కి తగరంతో కప్పిన పటాన్ని బహూకరించారు. అది అంబేద్కర్ చిత్రపటం. ఆనందంతో లహరి కళ్ళు చెమర్చాయి.